హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి కోడి లివర్తో మజ్జిగ చారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. నేను చేయబోయే వంట కోడి లివర్తో మజ్జిగ చారు అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 1 కప్పు పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కోడి లివర్ అండి, ఉప్పు, పసుపు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్నులపాయ రబ్బలు, అల్లం, ఆయిల్. చూశారు కదా కోడి లివర్తో మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం లివర్ని పొయ్యి మీద కాస్త గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు వేడెక్కిన తర్వాత లివర్ని ఇందులో ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోండి, అలాగే ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఈ లివర్ అనేది చక్కగా గట్టిపడి ముక్క బాగుంటుందండి. మనం పెరుగులో వాడుకుంటాం కాబట్టి. ఇదిగోండి, లివర్ బాగా ఉడికింది. చక్కగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదిగోండి, మనం మజ్జిగ చారుకి లివరు మజ్జిగ చారుకి మనం మజ్జిగని కలుపుకోవాలండి. కొంచెం వాటరు, మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. చూసుకొని వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక స్పూను పసుపు, ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే కోడిలో పడుతుంది కదా, కొంచెం ఘాటు ఉండాలి. కొంచెం వాటర్ పోసి, మరీ చిక్కగా ఉంది. ఇదిగోండి, లివర్ని మనం ఉడకబెట్టుకున్నాం కదా, చక్కగా చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇదిగోండి, పొయ్యి మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ముక్కలు కోసి పెట్టుకున్న లివరు నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు అండి, ఎక్కువ వేయకూడదు. ఆల్రెడీ మనం మజ్జిగ చారులో ఉప్పు పడింది కాబట్టి కొంచెం ముక్కకు పట్టాలి కాబట్టి కొంచెం పసుపు,
చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి లివర్ని. ఇదిగోండి లివర్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం చారులోకి మనం వేసుకోవాలి. చక్కగా వేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా కలుపుకోవాలి. అయిపోయింది కదా. ఫైనల్లో మనం తాలింపు వేసుకోవాలండి. ఇదిగోండి మజ్జిగ చారు తాలింపుకి ఒక మూకుడు పెట్టుకొని మూకుడు వేడెక్కినాక 2 స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ రబ్బలు 4, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు చక్కగా వేగిన తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగ చారు కోడి లివర్ని కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ తాలింపులోకి వేసుకోవాలి. వేసుకొని చక్కగా తాలింపు కలిసేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పైనలో కొంచెం కొత్తిమీర. ఇంతేనండి, కోడి లివర్ మజ్జిగ చారు చక్కగా వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఇది. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన కోడి లివరు మజ్జిగ చారు, కోడి లివర్తో మజ్జిగ చారు చూసారా. ఈ కోడి లివర్ మజ్జిగ చారు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.